సిద్ధార్థది తమిళం వ్యక్తి అయినప్పటికీ తెలుగు వాళ్ళు ఓన్ చేసుకున్నారు. తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేయడం, అవి సూపర్ హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకులు సిద్ధార్థకి బ్రహ్మరథం పట్టారు. తమిళ ప్రేక్షకుల కంటే తెలుగు వాళ్ళలో చాలామంది అతను ఎక్కువగా అభిమానించారు. ఇప్పుడు అతను వార్తల్లో వ్యక్తిగా మిగిలాడు. గతంలో అతనికి వివాహం జరిగింది. రకరకాల ప్రేమ వ్యవహారాలు ఉన్నాయి. 2 సంవత్సరాల క్రితం ఒక సినిమాలో నటిస్తూ ఉండగా అందులో హీరోయిన్తో అతను మరోసారి ప్రేమలో పడ్డాడు. అలాగని ఆమెకి ఇది తొలి ప్రేమ కాదు. గతంలో ఆమె ఒక యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఎందుకో ఆ బంధం నిలబడలేదు. ఫలితంగా అందులోంచి ఆమె బయటకు వచ్చేసింది. గ్లామర్ ఫీల్డ్లోకి రీఎంట్రీ ఇచ్చింది. కొద్ది రోజులుగా ఆ కథానాయకుడు ఈమె రిలేషన్లో ఉన్నారు. రీసెంట్గా అత్యంత రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వనపర్తి జిల్లా శ్రీరంగపురం రంగనాథ స్వామి దేవాలయంలో టాలీవుడ్ హీరో సిద్ధార్థ, హీరోయిన్ అదితిరావు హైదరి 7 అడుగులు వేశారు. అత్యంత రహస్యంగా వీరి వివాహం జరిగింది. ఇరు వర్గాలకు చెందిన కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన పురోహితులు ఈ పెళ్లి తంతు జరిపించారు. ఈ వివాహ వేడుక గురించి అటు సిద్ధార్థ కానీ ఇటు అదితి కానీ ఎవరికీ చెప్పలేదు. కాకపోతే ఇక్కడే ఎందుకు పెళ్లి చేసుకున్నారనే ప్రశ్న అందరి నోట్లో నానుతోంది. అదితి వనపర్తి సంస్థానాధిపతుల వారసుల్లో ఒకరు. ఆమె పూర్వీకులు వనపర్తి ప్రాంతాన్ని ఏలారు. అదితి పుట్టింది హైదరాబాద్లోనే. ఆ తర్వాత ఆమె తన మకాన్ ఢిల్లీకి మార్చారు. కొద్ది రోజుల తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ ముందు కొన్ని ఫ్యాషన్ షోలలో పాల్గొన్నారు. ఆ తర్వాత గ్లామర్ ఫీల్డ్కి ఎంట్రీ ఇచ్చారు. కాగా మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో సిద్ధార్థ, అదితి మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత వీరు చాలా కాలంగా సహజీవనాన్ని సాగించారు. ఇద్దరు కలిసి ఈవెంట్లకి, వివిధ పార్టీలకి వెళ్తున్నారు. అక్కడ దిగిన ఫోటోల్ని తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. దీని ద్వారా తమ మధ్య బంధం ఉందని వారు చెప్పకనే చెప్తున్నారు. ఇక మీడియాలో వీరి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. పెళ్లి గురించి అడిగితే మాత్రం ఇద్దరు సమాధానం దాటవేస్తూ వచ్చారు. చివరికి బుధవారం నాడు రాత్రి వనపర్తిలో పెళ్లి చేసుకుని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాయ్స్, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, యువ, చుక్కల్లో చంద్రుడు, జబర్దస్త్ ఇలాంటి సినిమాల ద్వారా సిద్ధార్థ తెలుగు వారికి సుపరిచితం. ఇతనికి ఇది 2వ పెళ్లి. 2003లో మేఘన అనే యువతిని సిద్ధార్థ పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో 2007లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అతని బాధ్యతను సిద్ధార్థ్ చూసుకుంటున్నాడని సమాచారం. తర్వాత సోహా అలీ ఖాన్, శృతి హాసన్, సమంత వారితో సిద్ధార్థ్ ప్రేమ వ్యవహారాలు నడిపించినట్టు అప్పట్లో పుకార్లు వచ్చాయి. అవేమీ నిజం కాదని సిద్ధార్థ్ అభిమానులు స్పష్టం చేశారు. చివరికి అదితిరావుతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇది 2వ వివాహం. మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడినట్లుగా తెలుస్తోంది.